హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ బ్యాక్ వచ్చి వీడియో చేస్తున్నాను. సో ఈరోజు మనం రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ ఎలా చేద్దామో ఈజీగా చూద్దాము. నేను వచ్చేసి 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి బీరకాయ పొట్టు తీయాలి. ఇలాగా దీంతో ఇట్లా ఈజీగా వచ్చేస్తుందండి. తీసుకొని 3-4 days అవుతుంది. కొంచెం మెత్తబడిపోయినాయి బీరకాయలు. చేదుగా ఉన్నాయో లేదో చూసి తర్వాత కట్ చేయాలి. ఒకవేళ చేదుగా ఉంటే కర్రీ మొత్తం వేస్ట్ అయిపోద్ది. వండిన ఫస్ట్ మనం టేస్ట్ చేసి తర్వాత బీరకాయ కట్ చేసుకుంటే బెటర్. నేను వచ్చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తాను. మరీ పెద్దగా కట్ చేస్తే కూడా బాగుండదు. చిన్న చిన్న కట్ చేస్తే తొందరగా ఉడుకుతుంది కూడా కర్రీ. ఇలా ఫాస్ట్గా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవచ్చు నైఫ్ తోటి. కొన్ని పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. బీరకాయ కర్రీకి కొన్ని పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి. కొంచెం కారమును మిర్చి వేస్తాను నేను. పిల్లలు మరీ స్పైసీగా తినరు కాబట్టి లైట్గా కారం వేస్తాను, ఎక్కువ కారం వేయకుండా. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టాను. ఒక పావు ఆయిల్ తీసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మంట సిమ్లో పెట్టుకొని అవి గోలే వరకు వేయించాలి. కొంచెం గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొంచెం పసుపు, గోలిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. కట్ చేసిన బీరకాయలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes సిమ్లో పెట్టి క్యాప్ పెట్టేసేయాలి. 2 minutes.
కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. మీరు ఉప్పు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం తినే దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. బీరకాయలు లేతగా ఉంటే తొందర ఉడుకుతుంది బీరకాయ కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఈజీ అండి, ఏం లేదు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని ఇలా జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోద్ది కర్రీ చేయడం. చూడండి ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత కొంచెం లైట్గా మసాలా, గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసుకుంటే వేడి వేడి బీరకాయ కర్రీ రెడీ అయిందండి. కొంచెం ధనియాల పొడి, చూసారా అండి బీరకాయ ఎంత మెత్తగా ఉడికిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.